కృతజ్ఞత భావాన్ని ఎందుకు కలిగి ఉండాలి? మనకి ప్రపంచం నుంచి ఏదైనా సహకరించాలంటే, మనం అనుకున్న పనులు జరగాలంటే, మనలోని దైవశక్తితో పాటు మన శరీరంలోని అన్ని కణాలకు, మనం అనుభవిస్తున్న ప్రతి దానికి, మనం ఉంటున్న ఇంటికి, ఆఫీస్కి, మనకు ఆదాయం వస్తున్న మార్గాలకు, మనం సహకరిస్తున్న ప్రతి శక్తికి మనం కృతజ్ఞతలను కలిగి ఉండాలి. కృతజ్ఞతలు అనేవి మనం కోరుకున్న కోరికలను షార్ట్ కట్ లో నెరవేరటానికి విశ్వశక్తి ఈ కృతజ్ఞత కలిగిన వ్యక్తికి ప్రపంచాన్ని దాసోహం చేస్తుందండి. అలా ఎలా జరుగుతుంది? కోరుకున్నవన్నీ తొందరగా ఎలా జరుగుతాయి కృతజ్ఞతలు కలిగి ఉంటే? ఇవన్నీ తెలుసుకుందాం. క్లాసెస్ గురించి చెప్పుకుంటే, మార్చి 1, 2, 3 తేదీల్లో మనం ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీ ఇంట్లోనే ఉండి జూమ్ ద్వారా లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకుంటే లైవ్ లో కనిపించి ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6:30 దాటి అట్లా 3 days అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఆ క్లాసెస్ లో ఎర్లీ మార్నింగ్ డబ్బుని ఎలా ఆకర్షించాలి, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి, ఇప్పుడు వరకు మనం చేస్తున్న మెడిటేషన్ కరెక్టా కాదా, లోపల ఉన్న నెగిటివ్ బ్లాక్స్ ఇంట్లో ఉన్నాయి, శుద్ధి అవటానికి అడ్వాన్స్డ్ హోపోనోపోనో ఎలా చేయాలి, ఆ విశ్వాన్ని ఎలా కోరుకుని మన ఆత్మలో పెరిగిపోయిన ఆ ఫ్రేమ్స్ అనే నెగిటివ్ ని బయటకు పంపించే ఆ హీలింగ్ ప్రక్రియ, నెగిటివ్స్ పోగొట్టుకోవడం, ఆ తర్వాత అప్పుల నుంచి బయటపడడం, ఆ తర్వాత అనారోగ్యాల నుంచి బయటపడడం, ఇంకా మన బిజినెస్ బాగా జరగాలి, జాబ్ కోసం, ఇంకా డబ్బుని ఆకర్షించడం కోసం, ఈ ప్రపంచంలో మీరు ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో, మీ ఫ్యామిలీ అంతా డెవలప్ అయ్యేలాగా విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, అలా డే మొత్తం ఎలా ఉండాలి, ఈ అంశాలన్నీ కూడా ఈ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ క్లాసెస్ 3 days లో మొత్తం కవర్ అవుతాయి. ఏంజల్స్ ని ఎట్లా అడగాలి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు డైరెక్ట్ గా ఫిజికల్ గా ఆఫీస్ కి క్లాసులకి రాలేని వాడు, స్టార్ హోటల్లో క్లాసులకి రాలేని వాడు ఈ ఆన్లైన్ ఇంట్లోనే ఉండి ఈ యొక్క 3 రోజుల పాటు ఈ క్లాసెస్ వినడం ద్వారా ఈ యొక్క సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ లో మనీని ఎట్లా ఆకర్షించాలి, ఆరోగ్యాన్ని, జాబ్ని, బిజినెస్ ని, కోరుకున్న అన్నిటిని కూడా ఈ విధంగా ఈ 3 రోజులు మీరు లైవ్ లో పార్టిసిపేట్ చేసినట్టయితే, ఎవరైతే పార్టిసిపేట్ చేసి ముందుగా బుక్ చేసుకుంటారో వాడికి మనం జూమ్ యాప్ ద్వారా లింక్స్ ఒక రోజు ముందు 28వ తారీఖు పంపించి ఆ ఫస్ట్ డే నుంచి అడ్వాన్స్డ్ మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా మనం హైదరాబాద్ లో మార్చి 15వ తారీఖున కోటీశ్వర్లయ్యే బిజినెస్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఒక కోటీశ్వరుడు అవ్వాలి, సాధారణమైన జీవితం చాలా కాలం నుంచి జీవిస్తున్నాం, అప్పులు పాలవుతున్నాం, ఎదుగులేదు, బిజినెస్ రన్ అవ్వట్లేదు, మంచి జాబ్ రావట్లేదు, ఇంట్లో చూస్తే అన్ని రివర్స్ లో ఉన్నాయి, ఏది అనుకున్నా జరగట్లేదు, కొద్దిగా అమౌంట్ తీసుకుని బిజినెస్ చేస్తే లాస్ అయిపోతున్నారు, ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? నెగిటివ్ తాండవం చేస్తుంది వాళ్ళ ఇంట్లో. ఏ రూపంలో నెగిటివ్ శక్తులు ప్రవేశించాయో వాళ్ళ ఆత్మలోను ఇంట్లోను అన్ని రివర్స్ అయిపోతా ఉంటాయి. ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వకుండా, ఆరోగ్యంగా ఉండకుండా, అన్ని రకాలుగా మానసికంగా క్షోభకు గురి చేసి ఆ వ్యక్తిని ఈ భూమి నుంచి తీసుకెళ్లిపోవడానికి నెగిటివ్ శక్తులు ఎప్పుడు కూడా అడ్డుపడుతూ ఉంటాయి. విశ్వశక్తితో కనెక్ట్ అవ్వకుండా యూనివర్స్ తో కనెక్ట్ అయితే ఆ శక్తులు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అలా విశ్వశక్తిలోకి కనెక్ట్ కాకుండా యూనివర్స్ వైపు వెళ్ళనీయకుండా ఈ చెడు శక్తులు ఆ వ్యక్తుల్ని ఈ యొక్క భూమి మీద నుంచి, జీవితాన్ని నుంచి తీసుకెళ్లిపోవటానికి, తొందరగా సూసైడ్ చేసుకోవటానికి అన్ని దారులు ఎదుగుతా ఉంటాయి. ఏ విధంగా? ఈ వ్యక్తుల్లోకి, ఏడుస్తున్న వ్యక్తుల్లోకి ఇంకా వెళ్ళిపోయి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టేసేసి తొందరగా కొలాప్స్ చేయడానికి. ఈ చెడు శక్తిని వదిలించుకోవటానికే ఆర్చేంజల్ రాఫెల్ తైలం దగ్గర నుంచి ఆర్చేంజల్ పౌడర్, ఆర్చేంజల్ ని ఎట్లా అడగాలి, గార్డియన్ ఏంజల్స్ ని ఎట్లా అడగాలి, ఆ చెడు ప్రభావం తప్పించుకొని డెవలప్ అయ్యి ఆరోగ్యంగా విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ కోరుకున్న అన్నిటిని ఎలా పొందాలి, ఆ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి, తర్వాత అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఉంటుంది, అడ్వాన్స్డ్ హోపోనోపోన్ ఉంటుంది, క్రియేషన్ బుక్ లో రాసుకోవటం ఉంటుంది, రాఫెల్ ఏంజల్ తైలంతో ప్రత్యేకంగా హీలింగ్ చేయటం ఉంటుంది నెగిటివ్స్ పోవటానికి. అంతేకాకుండా ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ అని తెలుసుకుని పరిష్కారాలు ఇచ్చి హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఇవి కొత్తగా ప్రాక్టికల్స్ చేయించడం ఉంటుంది. సబ్జెక్ట్ అంతా కొత్తగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ మార్చి 15వ తారీఖున హైదరాబాద్ లో జరిగే ఈ కోటీశ్వర్ల క్లాస్ కి ఫ్యామిలీస్ కూడా అటెండ్ అయితే ఆ ఫ్యామిలీలో అందరూ త్వరగా డెవలప్ అవుతారు. ప్రత్యేక హీలింగ్స్ ద్వారా నెగిటివ్స్ పోయి కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. ఇన్వెస్ట్మెంట్ అందుతుంది. కోరుకున్న బిజినెస్ చేయడానికి ఎలా విశ్వాన్ని అడగాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, మ్యారేజ్ గురించి, జాబ్ గురించి ఎలా కోరుకోవాలి కొత్తగా,
ఆ షార్ట్ కట్ ఏంటి, ఆ రోజంతా ఎలా ఉండాలి, టైం టేబుల్స్ అన్ని కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మార్చి 15 జరిగే కోటీశ్వర్ల క్లాస్ హైదరాబాద్ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం 1-to-1 విడివిడిగా పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఒకరికి డైరెక్ట్ గా ఆఫీస్ లో మీరు ఆఫీస్కి వచ్చి నేర్చుకోవచ్చు, లేదా హైదరాబాద్ లో ముందుగా బుక్ చేసుకోవడం ద్వారా అక్కడ అవకాశం ఉంటుంది, ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బిజినెస్ క్లాసెస్, సెలబ్రిటీ అవటానికి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎదగటానికి, రాజకీయాల్లో గాని వ్యాపారంలో గాని అనేక రకాలుగా మీకున్న పర్సనల్ అన్ని విషయాలకి సొల్యూషన్ ఉంటుంది. అంతేకాకుండా మనం హౌస్ విజిట్, తర్వాత వ్యాపార స్థలం లాస్ వస్తుంది, కంపెనీ లాస్ వస్తుంది, చాలా కోట్ల రూపాయలు పెట్టి హౌస్ కొన్నారు, కలిసి రావట్లేదు, ఆ ఫ్యామిలీ అంతటికి కూడా ప్రత్యేక సమయం కేటాయించి అక్కడ ఉన్నటువంటి నెగటివ్స్ అన్ని పోవటానికి మీకు అన్ని పరిహారాలు చెప్పి ఆ బిజినెస్ బాగా రన్ అవడానికి, ఆ బిజినెస్ లో కూడా మార్పులు చేసి మీకు కొత్త జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంత ఇంట్రెస్ట్ ఉన్నవాడు వాటికి ముందుగానే 1 వీక్ ముందు, 10 days ముందే బుక్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు అవకాశాన్ని వినియోగించుకొని ప్రత్యేకంగా ఫోన్ లో కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మనం పొద్దున్న లేచిన కాంచి రాత్రి దాకా ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పామా ఎవరికైనా? అమ్మ టీ ఇచ్చింది, కాఫీ ఇచ్చింది, టిఫిన్ పెట్టింది, అది స్కూల్ కి క్యారేజీలు కడుతుంది, తనకి ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పారా? థ్యాంక్ యూ చెప్తే చదువు బాగా వస్తుంది. మీరు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అమ్మకి లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే వండి పెడుతున్నారో థ్యాంక్ యూ చెప్పినప్పుడు మీకు మీ పట్ల కృతజ్ఞత భావం పెరుగుతుంది. ఆహారం ఔషధం అవుతుంది. కృతజ్ఞత భావం కలిగిన వ్యక్తికి ప్రపంచం దాసోహం అవుతుందని విశ్వశక్తి చెప్తుంది. అంటే ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా సరే ఆ వ్యక్తికి ప్రపంచం అంతా సహకరించేలాగా అనంత విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది. ఎవరికి? కృతజ్ఞత భావాన్ని నిజాయితీగా కలిగి ఉండాలి. అంటే మనకి ఇల్లు షెల్టర్ ఇస్తుంది, ఆఫీసు మనకి ఈ విధంగా జ్ఞానం తెలిసేలా చేస్తుంది. అప్పుడు మనం థ్యాంక్ యూ చెప్పాలి రోజు కూడా. ప్రతి దానికి అమ్మకి, నాన్నకి, ఇంకా ఎవరు సహాయం చేస్తున్నారో మీ ఆఫీస్ అసిస్టెంట్ అయినా సరే, పనిచేసే ఇంట్లో పనిచేసే అమ్మాయికి అయినా సరే, పని కంప్లీట్ అయిన తర్వాత థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఆ యజమాని పట్ల ఆమెకు కృతజ్ఞత భావం ఉంటుంది. ఆ సెక్యూరిటీ అతనికి ప్రేమ ఉంటుంది, కృతజ్ఞత భావం, గౌరవం ఉంటుంది. అంటే వాడు ఇంకా ఇష్టంగా పనిచేస్తారు. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసినప్పుడు మీ కారుకి, మీ బైక్ కి, మీ ఫోన్ కి, మీ పక్కన పనిచేసే కొలీగ్స్ కి, మీ ఆఫీస్ కి, మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీ జీతం తీసుకుంటున్నందుకు ఆ కంపెనీకి, ఆ యజమానికి థ్యాంక్ యూ కృతజ్ఞులై ఉంటే మీకు ప్రమోషన్ వస్తుంది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ మీన్స్ ఆకర్షణ. ఆ ఆకర్షణ అనేది కృతజ్ఞత భావాన్ని జోడించి ఆ కృతజ్ఞత చెప్తున్నప్పుడు ఈ కృతజ్ఞత అనే ఆకర్షణ ఆ వస్తువు మీద, ఆ వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంది. చాలా మందికి జాబ్ రావట్లేదు, లేకపోతే ఉన్న జాబ్ ఊడిపోయింది. దీని అంతటికి కారణం ఏంటి? ఆ వ్యక్తిలో కృతజ్ఞత భావం లోపించడం ద్వారా, ఆ కంపెనీ పట్ల, తీసుకుంటున్న జీతం పట్ల కృతజ్ఞత లేకపోవడం ద్వారా అట్లా జరుగుతుంది. మనం ఎప్పుడు ఆందోళన చెందుతూ అది నాకెందుకు వస్తుంది, కర్మ ఫలాలు ఉన్నాయి, కర్మ ప్రకారం జరుగుతుంది అంటే, చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ వాడు వంశం అంతా చెప్పులు కుట్టుకున్నప్పుడు ఆ కర్మ ఫలం నిజమైతే అతను కూడా చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడే, అమెరికా అధ్యక్షుడు అయ్యేవాడు కాదు. అది తిరిగి రాస్తున్నారు. ఇప్పుడు ఈ దివ్యమైన భూమి మీద మీరు జన్మించారు అంటే కులం, మతం సంబంధం లేదు. ఒక వ్యక్తి ఏం అవ్వాలనుకుంటున్నాడో అయ్యి తీరుతాడు. ఎప్పుడు విశ్వశక్తికి భరోసా ఇచ్చి ఆ ప్రేమని, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా అయ్యే హక్కు కలిగి ఉన్నారని యూనివర్స్ చెప్తుంది. అలా చేతులు పైకెత్తి ప్రేమతో, నన్ను ఈ దివ్యమైన భూమి మీద నాకు జన్మనిచ్చిన మహోన్నతమైన విశ్వశక్తి, నాకు ఏం కావాలో నువ్వే చైతన్యపరిచి అవకాశాలు నా వద్దకు వచ్చేలా చేస్తావు. అలా నాలో ఉన్న దైవశక్తి నీలో వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది. ఆ శక్తిని నాకు అంతులేని జ్ఞానాన్ని ఇచ్చేలాగే ప్రపంచంలో నేనేం అవ్వాలనుకుంటున్నాను ఆ స్థాయికి చేరుకునే అవకాశాలన్నీ నా వద్దకు నువ్వు చేరుస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు అన్న ఈ వాక్యాన్ని 108 సార్లు చెప్పి చూడండి. మీ దగ్గరికి అవకాశాలు వస్తాయి. పొద్దున్నుంచి రాత్రి దాకా థ్యాంక్ యూ చెప్పండి. మీరు తింటున్న ఆహారాన్ని కానీ, మీకున్న తల్లిదండ్రులకి కృతజ్ఞత భావం చూపండి. అంటే మనం కృతజ్ఞతలై ఉంటే ప్రతిదానికి వాటర్ తాగుతున్నారా, థ్యాంక్ యూ చెప్పి కోరిక చెప్పుతామండి. ఆ వాటర్ ఔషధంగా మారుతుంది. మనం కోపంలో సీరియస్ గా ఎవరితో పోట్లాడుతూ వాటర్ తాగామనుకోండి, లోపల అనారోగ్యకరం స్టార్ట్ అవుతుంది. మీరు ఆవేశంతో కూడుకున్న మాటలు ఆ నీరు తీసుకుంది,
ఆ నీటిలో స్వభావం మారుతుంది, కలర్ మారుతుంది. అది లోపల ఉన్న శరీరానికి అనారోగ్యాన్ని రప్పిస్తుంది. నీరు తాగేటప్పుడు ప్రేమతో మీ కోరిక చెప్పి కృతజ్ఞతతో తాగాలి, అది ఔషధం అవుతుంది. అలాగే ఆహారం తినేటప్పుడు కూడా ఆహారాన్ని ఆశీర్వదించి, ఇలాంటి ఆహారం నాకు ఇచ్చిన ఆ విశ్వానికి, మీరు తినేది ఒక కూర ఒక పచ్చడి అనుకోండి, మహారాజు మహారాణి విందు భోజనం చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఆ ఊహను రిలీజ్ చేస్తూ ఆ యొక్క టేస్ట్ స్పర్శ, ఆ టేస్ట్ రుచిని ఎంజాయ్ చేస్తూ ప్రేమతో తిన్నప్పుడు అది ఆరోగ్యకరంగా ఔషధం అవుతుంది. అలాగే అమ్మాయిలు వంట చేసేటప్పుడు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతూ గొడవలు పడుతూ ఏడుస్తూ నా కర్మ ఇలా కాలిపోయిందంటూ కంప్లైంట్ చేస్తూ అలా చేస్తే ఆహారం ఏమవుతుంది? విషపూరితం అవుతుంది, ఆరోగ్యం బాగోదు. ఇది చాలా మందికి తెలియదు, వాడు తెలియక చేస్తుంటారు. ఇది వాడు కావాలని ఇలా అవుతుందని తెలిస్తే వాడు చేయరు, ఇది తెలియదు కదా వాళ్ళకి, అందుకని ఇలా చేస్తుంటారు. అందుకనే మీకు ఒంట్లో బాగోలేదా, మనసు బాగలేదా, అప్పుడు వంట చేయకూడదు. మీరు ఒక పాట పెట్టుకుని డాన్స్ చేసే మూడ్ లో ఉన్నారా, వంట చేయండి, అది ఔషధం అవుతుంది. అంటే ఔషధం అవుతుంది. ఎట్లా అవుతుంది? మీ మనసు ఎలా ఉంది? హ్యాపీగా ఉంది, ఆ హ్యాపీనెస్ రిలీజ్ చేస్తున్నారు, ఆ వంటలోకి హ్యాపీనెస్ వెళ్తుంది. కానీ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి. మీలోని దైవశక్తికి మీరు అద్దంలో చూస్తూ, నాలో ఉన్న నీకు నన్ను ఈ ప్రపంచం మెచ్చుకునేలాగా అంతులేని జ్ఞానాన్ని తీసుకొచ్చే అవకాశాలన్నీ నా వద్దకు వచ్చేలాగా నువ్వు చేస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు. అంతే, అదే తీసుకొస్తుంది. నువ్వు థ్యాంక్ యూ చెప్పు ఆత్మకి. మరణం లేని శక్తి నీలో ఉంది. ఆ గొప్ప శక్తిని వదిలిపెట్టేసి రాయి వెనకాల రప్ప వెనకాల తిరుగుతూ మోకరిల్లుతున్నావు. జీవం లేని, ఎటువంటి ప్రాణం లేని వాటి చుట్టూ తిరుగుతున్నావు. నీలో అంతులేని గొప్ప మేధస్సు ఉంది. ఆ శక్తికి ఏ రోజన్నా థ్యాంక్ యూ చెప్పావా? నువ్వెంత బాగున్నావని అద్దం చూసి అద్దంలో పొగిడేవా? ఎక్కడైనా అందంగా అలంకరించుకుని క్యూట్ గా అద్దంతో మాట్లాడేవా? కృతజ్ఞత భావంతో ఇష్టం లేదు. ఎందుకు వచ్చింది ఈ జన్మ? ఏదో తిని బతకడానికి తినాలి కదా అని తింటున్నానండి అంటూ ఉంటారు చాలా మంది. చూడండి, ఏదో బతకాలి కదా అని తింటున్నాను అంటున్నారు. అదంతా వైరాగ్యం రప్పిస్తుంది, జీవితం త్వరగా క్లోజ్ చేస్తుంది, త్వరగా ఈ భూమి నుంచి తీసుకెళ్లిపోతుంది. మీరు ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలో జీవించడం మానేయాలి, నెగిటివ్ మాటలు మాట్లాడటం మానేయాలి. ఇలా ఉంది అంటే ఇప్పుడు నా జీవితం నాకేదో నేర్పించడానికి ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఈ విధంగా చేసింది. ఒక నెగిటివ్ రప్పిస్తుంది యూనివర్స్. ఎందుకు? ఆ వ్యక్తికి పాజిటివ్ ఎలా ఉంటుందో తెలియచేయడం కోసం, దాని నుంచి ఒక ఎక్స్పీరియన్స్ రప్పించడం కోసం, పరిణితి చెందడం కోసం. థ్యాంక్ యూ చెప్తున్న వ్యక్తికి అన్ని రహదారులు పెద్ద పెద్దగా ఓపెన్ అవుతాయి అన్నమాట. తన కోసమే ప్రపంచం పనిచేస్తుంది. ఒక డబ్బు విషయంలోనే కాదు, డబ్బు ఇసురు పడేస్తుంటారు చాలా మంది. లెక్కలేని వ్యక్తికి డబ్బు రాదు. ఈ ఆకర్షణ రివర్స్ అయిపోతుంది. ఇట్లాంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళనని అక్కడితో స్టక్ అయిపోతుంది అమ్మని. డబ్బుని కూడా చిన్న పాపలాగా ప్రేమించాలి. డబ్బు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకుని మనకు వచ్చిన దాంట్లో 10% దానం చేస్తూ, ఆ దానం చేసేటప్పుడు ఈ డబ్బులు తిరిగి వేల రెట్లు ఈ ప్రపంచంలోని సంపదలను తాకి లక్షల కోట్ల రెట్లు తిరిగి నా వద్దకే చేరుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ప్రేమతో చెల్లించాలి ప్రతి బిల్లు కూడా. ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మీరు ఎంజాయ్ చేసినప్పుడు పొందటంలో ఒక ప్రవాహంలో మీ వద్దకు వస్తుంది అంటుంది యూనివర్స్. ఇచ్చే వ్యక్తికి మరింత ఇవ్వబడును అని రాయబడి ఉంది. ఇవ్వని వ్యక్తికి ప్రపంచం ఏది కూడా రాకుండా స్టక్ అయిపోతుంది. మన నుంచి ఇవ్వడం అనే ప్రేమ అనే ఆకర్షణ వెళ్ళినప్పుడు ఈ ప్రపంచంలోకి ప్రతిదీ మనకి సహకరిస్తుంది. అలా కృతజ్ఞత భావాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా అనేక సందర్భాల్లో సమయం వచ్చిన ప్రతిసారి చెప్తూ, అది కూడా నిజాయితీ చెప్పాలి. అంటే కృతజ్ఞత చెప్తున్నప్పుడు ప్రేమ, ఆత్మీయత, ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ రావాలి. అప్పుడు డబ్బు రావటమే కాదు, జాబ్ రావటమే కాదు, బిజినెస్ రన్ అవటమే కాదు, ప్రతి ఒక్కరూ సహకరించటం, ఆత్మీయంగా మాట్లాడటం. అంటే ఈ కృతజ్ఞత భావం కలిగిన వ్యక్తులు ఎక్కువగా అరవరు, గట్టిగా మాట్లాడరు, గొడవ పెట్టుకోరు, టైం వేస్ట్ చేసుకోరు, లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వావ్, నాకు ఈ ప్రపంచం ఎంత బాగా సహకరిస్తుంది, ఈ అందమైన గాలులు, చక్కటి ప్రకృతి నా కోసం ఎంత అద్భుతంగా అన్నప్పుడు ఆ పక్షులు, కోకిలలు, కిలకిలలు, ఆ పిచ్చుకలు, ఆ రామచిలుకలు, ఆ సౌండ్ కి మీ మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరైతే కోపంతో రగిలిపోతూ ఉంటారో ఆ హృదయంలో క్లాట్స్ ఏర్పడతాయి. ఆ యొక్క బాడీలో అనారోగ్యకరమైనటువంటి కారణాల కింద ఆ బాడీ అనారోగ్యానికి గురవుతుంది. అందుకని మనలోని కోట్ల కణాలకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. నా హార్ట్ కి థ్యాంక్ యూ చెప్పాలి. మన చుట్టూ ఉన్న ప్రతి దానికి థ్యాంక్ యూ, కృతజ్ఞులై చిరునవ్వుతో ఉన్నప్పుడు మీకు పనులు చాలా ఫాస్ట్ గా అవుతాయి. రాఫెల్ ఏంజల్ కి మనం ఏం చెప్పాం?
థ్యాంక్ యూ అని చెప్పాం. ఎన్ని లక్షల మందికి మిరాకిల్ జరిగాయి. అంటే ఏంజల్స్ కి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. నా చుట్టూ ఏంజల్స్ రక్షణగా ఉన్నారు. థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్. థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్. నీ గోల్డెన్ కత్తితో నాకు అడ్డు తగులుతున్న చెడుని కట్ చేశావు. అలాగే నాలోని అనారోగ్యాన్ని ముట్టి హీల్ చేశావు. ఆరోగ్యకరంగా నన్ను తయారు చేశావు. ప్రతిదీ నాకు సహకరించేలాగా అడ్డు తగులుతున్న చెడుని నీ గోల్డెన్ కత్తితో, విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో వాటన్నిటిని క్లియర్ చేసి నాకు సంపదలు, డబ్బు ప్రవాహాన్ని వచ్చేలాగా నువ్వు హీల్ చేసి ఆశీర్వదించినందుకు నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్ అంటూ ఆ ఫోటో చూస్తూ కూడా చెప్పినప్పుడు ఆర్చేంజల్ రాఫెల్ కృతజ్ఞతలు చెప్పిన వ్యక్తికి త్వరగా కనెక్ట్ అవుతుంది అన్నమాట. కృతజ్ఞత ఎంత పవర్ఫుల్ తెలుసా? మీ వయసు అవ్వకుండా చేస్తుంది. మీరు ఆకర్షణీయంగా ఉంటారు. అన్ని డబ్బు, సంపదలు, ఆరోగ్యం, ప్రతి శక్తి మీకు అనుకూలంగా మారుతుంది. ఏ వ్యక్తి అయితే ఏంటి థ్యాంక్ యూ చెప్పేది, వాడికి ఎందుకు చెప్పాలి, వీడికి అట్లా రెక్లెస్ గా మాట్లాడుతూ ఉంటారు చూడండి. వాళ్ళకి అన్ని వివాదాల్లో చిక్కుకుపోతుంటారు. ఏ పని అవ్వదు, ఇసురు కొడుతూ ఉంటారు, రఫ్ గా హ్యాండిల్ చేస్తుంటారు. వాళ్ళ జీవితం కూడా అట్లాగే ఉంటుంది చూడండి. వయసు త్వరగా అయిపోతుంది. అందులో వివాదాలు చిక్కుకుపోతారు. నీ లైఫ్ బాగుండాలనే స్వార్థం, మంచి స్వార్థం ఉండాలి. నువ్వు బాగుంటే ఇతరులకు సహాయం చేస్తావు. నువ్వు బాగుంటే ఒక కంపెనీ పెడతావు, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తావు. ఫస్ట్ నీ నుంచి నిన్ను సరి చేసుకుని నువ్వు ఆరోగ్యవంతుడిగా, ఆరోగ్యవంతురాలుగా, ఒక బిజినెస్ మెన్ గా, బిజినెస్ ఉమెన్ గా, అందంగా, అట్రాక్టివ్ గా, మంచి మార్గంలో థ్యాంక్ యూ చెప్తూ, ప్రతి దానికి ప్రేమతో మాట్లాడుతూ, చిరునవ్వుతో, ఘర్షణ వదిలిపెట్టి, అసూయను వదిలిపెట్టి, కోపాన్ని వదిలిపెట్టి, పవిత్రంగా మారిపోయి చిరునవ్వుతో నీ దేహంలోని ప్రతి కణానికి థ్యాంక్ యూ చెప్తూ, నీలోని ఆత్మకి థ్యాంక్ యూ చెప్తూ, అద్దంలో చూసుకుని మురిసిపోతూ, ఎంత అందమైన లైఫ్ నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ నీ సోల్ ని చూసి మురిసిపోతూ, ప్రేమను వ్యక్తం చేస్తూ, అన్నిటినీ విమర్శించటం మానేసి ప్రేమించటం మొదలుపెట్టి, అప్రిసియేట్ చేయటం మొదలుపెట్టి, థ్యాంక్ యూ చెప్పడం మొదలుపెట్టి, కృతజ్ఞత భావాన్ని శరీరం అంతా నింపేసుకుని ఆనంద కెరటాలతో ఆత్మీయంగా తయారైన అప్పుడు చూడండి, ఆనందం ఎంత డబ్బిచ్చి కొన్నా రాదు. ఈ ప్రేమ కలిగి ఉండటం, థ్యాంక్ యూ చెప్పటం, చిన్నగా మాట్లాడటం, చిరునవ్వు కలిగి ఉండటం చేసిన ప్రతి వ్యక్తి త్వరగా విశ్వశక్తితో కనెక్ట్ అవుతారు. ఈ ప్రపంచం వాళ్ళ కళ్ళ ముందు మోకరిల్లుతుంది. ఆ కృతజ్ఞత భావానికి అంత పవర్ ఉంటుంది అన్నమాట. ప్రేమకి, కృతజ్ఞత భావానికి ఏదైనా లొంగిపోతుంది అని రాయబడింది. చాలా మందికి తెలియదు ఆ విషయం. ఎవరో నెగిటివ్ మనుషులు అట్రాక్ట్ చేస్తూ, నెగిటివ్ మనుషులతో తిరుగుతూ వీళ్ళు కూడా అలా నెగిటివ్ గా తయారైపోతుంటారు. కారణం, ఆ నెల సవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు. అందుకే మనం జ్ఞానులతో, విలువైన వాళ్ళతో, గొప్ప వాళ్ళతో, పేరు ప్రఖ్యాతులున్న విలువైన వ్యక్తులతో సహవాసం చేసినప్పుడు ఆ దేహం కూడా, ఆలోని ఆత్మ కూడా ఆ విధంగా వారిలాగా మారిపోతుంది. అప్పుడు మంచి జరుగుతుంది. అంటే మనం డబ్బు, సంపదలు ఆకర్షించాలంటే వాటి కలిగి ఉన్నట్లుగా నిరంతరం ఆ మనసుని అన్ని కలిగి ఉండి సమృద్ధిగా ఉన్న వ్యక్తిగా ఊహిస్తూ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? తెల్లారి లేస్తే కష్టాలు మాట్లాడుతున్నాం. నా కర్మ ఇలా కాలిపోయిందని అనేక రకమైన నెగిటివ్ మాటలు అవి వర్ణించలేని విధంగా ఘోషిస్తూ ఉంటారు. తద్వారా దాన్నే ఆకర్షిస్తున్నారన్న సంగతి వారికి తెలియదు. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. చీకట్ల తర్వాత వెలుతురు వస్తుంది. అంటే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు ఎంత నిజమో, ప్రతి వ్యక్తి జీవితంలో కష్టాల తర్వాత సుఖాలు ఉంటాయి. నా లైఫ్ సంపదలతో, డబ్బుతో, ఆరోగ్యంతో, అన్ని రకాలుగా భోగభాగ్యాలతో చాలా బాగుంటుంది, థ్యాంక్ యూ యూనివర్స్ అన్నప్పుడు ఇది మాయమైపోతుంది. దివ్య ఆత్మ ఉంది. ఆ ఆత్మకి ఈ చెడుని చూపించకూడదు, ప్రేమను చూపించాలి, నిజాయితీ కలిగి ఉండాలి, అభినందనలు చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి, ప్రేమని నింపుకొని హృదయం అంతా ఉప్పొంగిపోతూ చిరునవ్వుతో పలకరించాలి, కంగ్రాచులేషన్ చెప్పాలి, అప్రిసియేట్ చేయాలి. చూడండి, ఇలా చేసి చూడండి నిజాయితీతో. ఎందుకు మీ దగ్గరికి పరిగెట్టుకుంటారావో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. కృతజ్ఞతలు అనేవి, ప్రేమ అనేది ప్రపంచాన్ని మీకు అనుకూలంగా మారుస్తుంది డియర్ ఫ్రెండ్స్. అట్లా మీ కుటుంబం, మీరు ఎప్పుడు కృతజ్ఞతలు కలిగి ఉండి, మీ బిడ్డలు బాగా చదువుకొని, మీ కుటుంబం అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, ఆరోగ్యంగా, యవ్వనంగా, సంపదలతో కళకళలాడుతూ ఏంజల్స్ రక్షణలో గొప్పగా జీవించాలని ఒక విశ్వగురువుగా ప్రేమతో మీ అందరినీ ఆస్వాదిస్తూ, ఒకసారి ఆ విశ్వాన్ని ప్రేమతో ప్రార్థిస్తూ, అట్లా మీ కుటుంబాల్లో అద్భుతాలు జరగాలని ఒక విశ్వగురువుగా ప్రేమతో విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.